ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ సాక్ష్య అధినయ్ అని కొత్తగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులు ఈ చట్టం అనేది పేరు మార్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినయ్ అని కొత్తగా ఎవిడెన్స్ యాక్ట్ బదులు తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో సెక్షన్ 63 అనేది ఏం చెప్తుందంటే, ఎవరైనా కానీ సీసీటీవీ ఫుటేజీలు కానీ, వీడియోలు కానీ, వాట్సాప్ వీడియోలు కానీ, అలాగే కాల్ రికార్డింగ్లు కానీ, ఎవరైనా కానీ వాటిని ఎవిడెన్స్గా స్వీకరించాలంటే కోర్టు కంపల్సరీగా ఆ యొక్క సీసీటీవీ ఫుటేజీలు కానీ, అలాగే వాయిస్ రికార్డింగ్లు కానీ, అలాగే వీడియో కాలింగ్ రికార్డులు కానీ, వీడియోల రికార్డింగ్లు కానీ కంపల్సరీగా వాటిని పెన్ డ్రైవ్లో పెన్ డ్రైవ్లో కానీ లేదంటే సీడీ కానీ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తేనే అది ఎవిడెన్స్గా కోర్టు స్వీకరిస్తుంది. అంతేగాని మన ఫోన్లో ఉండట్టు కోర్టు ముందు సబ్మిట్ చేస్తే వాటిని ఎవిడెన్స్గా స్వీకరించదు. ఈ యొక్క భారతీయ సాక్ష్య అధినయ్ అనేది సెక్షన్ 63 అనేది చెబుతుంది. ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే వాటిని సెక్షన్ 63 ప్రకారం చెప్పినట్లు, దాంట్లో వివరించినట్లు కంపల్సరీగా సీసీటీవీ ఫుటేజీలు కానీ, వీడియో రికార్డింగ్లు కానీ, లేదంటే ఆడియో రికార్డింగ్లు కానీ, ఇవన్నీ ఒక పెన్ డ్రైవ్లో కానీ, ఒక సీడీలో కానీ చేసి వాటి ద్వారా సీడీ కానీ, పెన్ డ్రైవ్లో కానీ స్టోర్ చేసి వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే కోర్టు దాన్ని ఎవిడెన్స్గా స్వీకరిస్తుంది. ఇది కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినయ్ సెక్షన్ 63 చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ దీన్ని కంపల్సరీగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీగా ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి అని చెప్పి సెక్షన్ 63 ఆఫ్ BSA చెబుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయగలరు. మీ యొక్క లైక్ నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.